హలో ఎవ్రీవన్, వెజ్ బిర్యానీస్ లో కన్నా లేకపోతే చపాతీస్ లో కన్నా చికెన్ బిర్యానీస్ లో కన్నా మనం ఎప్పుడైనా రైతా సర్వ్ చేసేటప్పుడు ఇలా సర్వ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కప్ అయితే చిక్కటి పెరుగు తీసేసుకొని దాంట్లో హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నానండి. వేసేసుకొని ఇప్పుడు దీన్ని లిక్విడ్ కన్సిస్టెన్సీకి అయితే బాగా విస్క్ చేసుకోవాలి, ఎక్కడ గుండలు లేకుండా. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడ జీలకర్ర పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెండు అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, ఒక చిన్న ముక్క క్యారెట్ ముక్క అయితే తురుముకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి అనేది మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పదార్థాలని ఒక బౌల్లో వేసేసుకొని చల్లటి వాటర్ వేసుకోండి. నార్మల్ వాటర్ కదండి, చల్లటి వాటర్ వేసేసుకొని ఒక్కసారి అయితే ఈ మొత్తం ఇలా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్ స్మెల్ అన్న చిల్లీ కొంచెం ఘాటు ఉంటుంది కదండి, ఆ ఘాట్ అంతా వెళ్ళిపోయి ఇలా అయితే స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ ఎక్కడ ఉండకూడదండి ఈ ముక్కల్లో. ఇప్పుడు ఈ పీసెస్ అన్ని అయితే మనం ముందుగా మిక్స్ చేసుకున్న పెరుగులో అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా సర్వ్ చేసి చూడండి, మీకు ఎక్కడ ఆనియన్ అనేది స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుందండి. ఇక్కడ మనం కూల్ వాటర్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి క్రంచీగా ఉంటాయి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.